IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు పిడి టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే కొలువు తీరింది. నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే మంత్రులుగా 24 మంది అయితే ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపుగా ఇంకా చంద్రబాబు నాయుడు యొక్క క్యాబినెట్ కూర్పు అనేది పూర్తి అయిపోయిందని చెప్పుకోవచ్చు. కేవలం ఒకే ఒక మంత్రి స్థానం అయితే ఖాళీగా ఉంది. అది సీనియర్లకి ఎవరైనా అసంతృప్తి వ్యక్తం చేస్తే మంత్రి పదవి రాలేదని వారిని చంద్రబాబు నాయుడు ఎంపిక చేసే ఉద్దేశంలో ఆ ఒక్క స్థానాన్ని ఖాళీగా ఉంచారంటూ తెలుగుదేశం పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇంకా క్యాబినెట్ కూర్పు పూర్తి అయిపోయిన తర్వాత ఏపీ అసెంబ్లీ స్పీకర్గా ఎవరు ఉండబోతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఎవరిని ఎంపిక చేయబోతున్నారంటూ పెద్ద ఎత్తున కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. కూటమిలో భాగంగా ఉన్నటువంటి మిత్రపక్షాలు అయితే స్పీకర్ స్థానం వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి తెలుగుదేశం జనసేన పార్టీలు ఎవరు స్పీకర్ కాబోతూ ఉన్నారు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అసెంబ్లీని ఎవరు నడిపించబోతున్నారంటూ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక అసెంబ్లీ స్పీకర్ స్థానం అనేది గౌరవప్రదమైనటువంటి హుందాగా వ్యవహరించేటువంటి స్థానం కాబట్టి ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో కొత్త అసెంబ్లీ స్పీకర్ ఎవరు, నవి ఆంధ్రప్రదేశ్ సంబంధించి 3వ అసెంబ్లీ స్పీకర్గా ఎవరు ఎన్నిక కాబోతున్నారంటూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా నవి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా కోడెల శివప్రసాద్ అయితే తొలి అసెంబ్లీ స్పీకర్గా వ్యవహరించడం జరిగింది. ఆ తర్వాత వైసీపీ పార్టీ ప్రభుత్వంలో సీతారాం అయితే వ్యవహరించడం జరిగింది. తర్వాత ఇప్పుడు 3వ అసెంబ్లీ స్పీకర్గా ఎవరు ఉండబోతూ ఉన్నారు అనేటువంటి విషయం గురించి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో అసెంబ్లీ స్పీకర్ స్థానానికి కూడా పెద్ద ఎత్తున కూడా పోటీ అనేది నెలకొంది పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా మంత్రి పదవులు ఆశించి భంగపడ్డటువంటి సీనియర్ నేతలంతా కూడా ఏపీ అసెంబ్లీ స్పీకర్ మేము అయితే బాగుంటుంది, మమ్మల్ని పరిశీలించండి అని చంద్రబాబు నాయుడు దగ్గర కొన్ని సూచనలు అయితే చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఏపీ అసెంబ్లీ స్పీకర్కి 3 పేర్లు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. గతంలో 3 పేర్లు వినిపిస్తే అందులో ఒక వ్యక్తికి అయితే చంద్రనాయుడు మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి 2 పేర్లు అయితే ప్రముఖంగా వినిపించాయి. ఇప్పుడు తాజాగా మరొక వ్యక్తి కూడా ఆ అసెంబ్లీ స్పీకర్ స్థానానికి నేను ఆసక్తి చూపిస్తూ ఉన్నాను, తర్వాతలో భవిష్యత్తులో ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి ఆసక్తి నాకు లేదు, ఈసారి గౌరవప్రదమైనటువంటి అసెంబ్లీ స్పీకర్ పదవి తనకి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు దగ్గర ఒక సీనియర్ నేత అయితే ఒక కండిషన్ అనేది పెట్టినట్లుగా తెలుస్తుంది. ముందుగా అసెంబ్లీ స్పీకర్గా పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్న వారిలో కళా వెంకట్రావు పేరు అయితే ప్రముఖంగా వినిపించింది. తర్వాత రఘురామ కృష్ణారెడ్డి పేరు వినిపించింది. తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి పేరు వినిపించింది. ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డికి చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి ఆయన స్పీకర్ రేసు నుంచి అయితే తప్పుకున్నారు. ఇక ఆ ప్లేస్ని రీప్లేస్ చేస్తూ కూడా చింతకాల అయ్యన్న పాత్రుడైతే అసెంబ్లీ స్పీకర్ రేసు పదవిలోకి అయితే రావడం జరిగింది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముగ్గురు అయితే ప్రముఖంగా కనిపిస్తూ ఉన్నారు, కళా వెంకట్రావు, రఘురామ కృష్ణరాజు, తర్వాత అయ్యన్న పాత్రుడు. ఈ ముగ్గురులో ఎవరికి ఇవ్వాలి అనేటువంటి విషయం గురించి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో కసరత్తులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ముందుగా కనుక చూసుకుంటే మంత్రి స్థానానికి సంబంధించి చంద్రబాబు నాయుడు కూర్పు పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ పదవిని ఎవరికి ఇస్తే బాగుంటుందని పెద్ద ఎత్తున కూడా ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. అసెంబ్లీ స్పీకర్గా హుందాతనంగా వ్యవహరిస్తూ కూడా సభా మర్యాదను పాటిస్తూ కూడా సభను నిర్వహించాల్సినటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్గా ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుంది, ఆ యొక్క పదవిని ఎవరు సమర్థవంతంగా నడిపించగలరని చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా ఈ ముగ్గురు పేర్లను అయితే పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ముందుగా కళా వెంకట్రావు పేరును పరిశీలన చేసినా కూడా చంద్రబాబు నాయుడు కొంత ఆసక్తి చూపించట్లేదు అనేటువంటి విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఇక రఘురామ కృష్ణరాజు విషయం మీద కూడా చంద్రబాబు నాయుడు కొంత సుముఖత వ్యక్తం చేయట్లేదు అనేటువంటి విషయం అయితే తెలుస్తుంది. ఎందుకంటే కొంత దురుసుగా వ్యవహరిస్తారు లేదా మాట ప్రత్యర్థిని విమర్శించారు అనేటువంటి విషయం రఘురామ కృష్ణరాజు మీద ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు రఘురామ కృష్ణరాజును కూడా పక్కన పెట్టేశారు అనేటువంటి విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా మిగిలినటువంటి ఒకే ఒక పేరు చింతకాల అయ్యన్న పాత్రుడు. ఈయన కూడా చంద్రబాబు నాయుడు దగ్గర నేను అసెంబ్లీ స్పీకర్ స్థానాన్ని భర్తీ చేస్తాను, పనిచేసేందుకు రెడీగా ఉన్నాను అనేటువంటి తన నుంచి ఒక కండిషన్ లేదా తన సూచన అనేది అయ్యన్న పాత్రుడు చంద్రబాబు నాయుడు దగ్గర పెట్టినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ముందుగా మంత్రి పదవి వస్తే బాగుంటుందని మంత్రి పదవి కోసం అయితే చింతకాల అయ్యన్న పాత్రుడు ఆసక్తిగా ఎదురు చూడడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు క్యాబినెట్ కూర్పు చూసిన తర్వాత చాలామంది సీనియర్లు అయితే వారికి షాక్ కొట్టిందని చెప్పుకోవచ్చు. అందులో అయ్యన్న పాత్రుడు ఒకరు. ఆ మంత్రి పదవి ఎలాగో దక్కలేదు కాబట్టి అసెంబ్లీ స్పీకర్ స్థానాన్ని తనకి ఇవ్వాలని చంద్రబాబు నాయుడిని అయ్యన్న పాత్రుడు కోరినట్లుగా తెలుస్తుంది. ఇక ఏపీకి సంబంధించి ఏపీ రాజకీయాల్లో అసెంబ్లీ స్పీకర్ పదవి మీద ఒక ఆనవాయితీ అయితే కొనసాగుతూ ఉంది. ఎందుకంటే అసెంబ్లీ స్పీకర్గా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోతారు అనేటువంటి ఒక ఆచారం సంప్రదాయం అయితే కొనసాగుతూ ఉంది. ముందుగా కోడెల శివప్రసాద్ స్పీకర్గా పనిచేశారు. ఆ తర్వాత
పంతొమ్మిది ఎన్నికలు ఆయన పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. తర్వాత ఆయన మరణించడం జరిగింది. తర్వాత 2019 సంబంధించి కూడా సీతారాం కూడా ఆయన వైసీపీ పార్టీ ప్రభుత్వంలో స్పీకర్గా పనిచేశారు. కానీ రీసెంట్గా జరిగినటువంటి ఈ 2024 ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు స్పీకర్గా పనిచేసినటువంటి ఇద్దరు కూడా తర్వాత ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతూ ఉన్నారు. కాబట్టి కళా వెంకట్రావు, రఘురాం కృష్ణరాజు కూడా ఈ యొక్క సంప్రదాయాన్ని చూసిన తర్వాత వాళ్ళు కూడా కొంత వెనుకంజ వేసినట్లుగా తెలుస్తుంది. కానీ ఇవేమీ పట్టనట్టుగా చింతకాయల అయ్యన్న పాత్రుడైతే అసెంబ్లీ స్పీకర్ స్థానాన్ని నేను భర్తీ చేస్తాను, కొనసాగుతూ వస్తున్నటువంటి లేదా ఒక మూఢనమ్మకం లేదా సంప్రదాయాన్ని నాకు అవేమీ పట్టవు, ఖచ్చితంగా నాకు స్పీకర్ పదవి ఇవ్వాలని అయ్యన్న పాత్రుడు చంద్రబాబు దగ్గర పట్టుపడుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే భవిష్యత్తులో ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి అవకాశం లేదు, తనకు ఇంట్రెస్ట్ లేదు అని కూడా అయ్యన్న పాత్రుడు చంద్రబాబు నాయుడు దగ్గర చెప్పినట్లుగా తెలుస్తుంది. గౌరవప్రదంగా తన యొక్క రాజకీయ జీవితానికి చంద్రబాబు నాయుడు ముగింపు ఇవ్వాలని అయ్యన్న పాత్రుడు కూడా ఆసక్తితో చూపిస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక నర్సీపట్నం నుంచి ఇప్పటి వరకు కూడా 7 సార్లు అయితే అయ్యన్న పాత్రుడు గెలుస్తూ వస్తూ ఉన్నారు. గతంలో కూడా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. తర్వాత గోదావరి జిల్లాలకు సంబంధించి అయ్యన్న పాత్రుడికి పెద్ద ఎత్తున కూడా పట్టయితే ఉంది. కాబట్టి ఇప్పుడు అసెంబ్లీలో ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం పార్టీకి పూర్తి మెజార్టీ ఉంది. కాబట్టి సభను నిర్వహించడం చాలా ఈజీగా ఉంటుందని అయ్యన్న పాత్రుడు ఆలోచన చేస్తూ ఉన్నట్లుగానే అందుకనే తనకి ఆ పదవి కావాలని అయ్యన్న పాత్రుడు కోరుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ప్రతిపక్ష పార్టీల నుంచి ఎటువంటి వ్యతిరేకత అనేది లేదు కాబట్టి. అలాగే గత 5 ఏళ్ల నుంచి కూడా అయ్యన్న పాత్రుడు వైసీపీ పార్టీ నుంచి తీవ్రస్థాయిలో ఆరోపణలు లేదా తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొన్నారు. కాబట్టి ఇప్పుడు వైసీపీ పార్టీని విమర్శించాలన్నా లేదా వైసీపీ పార్టీని కట్టిపెట్టాలన్నా స్పీకర్ చేతిలో ఉంటుంది. కాబట్టి అయ్యన్న పాత్రుడు ఆ పదవిని నాకు కావాలని కోరుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇక చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాల ప్రారంభంకు ముందు స్పీకర్ స్థానం విషయం మీద తెలుగుదేశం పార్టీలో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం అనేది తీసుకోబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. గతం నుంచి స్పీకర్గా పనిచేస్తే ఓడిపోతారు తర్వాత ఎన్నికల్లో అనేటువంటి సంప్రదాయం చూసిన తర్వాత రఘురాం కృష్ణరాజు, కళా వెంకట్రావు వెనక తగ్గినట్లుగా అయ్యన్న పాత్రుడు ముందుకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక అయ్యన్న పాత్రుడికే దాదాపుగా స్పీకర్ పదవిని ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తూ ఉన్నారు. మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి పార్టీలో కొనసాగుతున్నటువంటి అయ్యన్న పాత్రుడికి రాజకీయంగా ముగింపు ఇవ్వాలని ఆలోచన చేసి స్పీకర్గా దాదాపుగా ఎంపిక చేయబోతున్నారంటూ తెలుగుదేశం పార్టీ వర్గాలైతే చెప్తున్నాయి. రానున్న మరికొద్ది రోజుల్లోనే ఏపీకి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అవుతారా లేదా అనేది తెలుస్తుంది.